महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య మహోదయ, లక్ష్మణ ఆర్య. నిన్నటి పాఠంలో ముస్లింలు నమాజ్ చేసేవాళ్ళు చేస్తారు, చేయని వారు చేయరు. అలాగే క్రైస్తవులు ప్రార్థన చేసేవారు చేస్తారు, చేయని వారు చేయరు. అలాగే హైందవంలో పూజ చేసేవారు చేస్తారు, చేయని వారు చేయరు. మరి వైదికములో సంధ్య నిత్యాగ్నిహోత్రము అందరిది ఎలా? చాలా మంచి ప్రశ్న. సమయం, సందర్భం, పరిస్థితి అన్నిటికీ అనుకూలమైనటువంటి ప్రశ్న, లోతైనటువంటిది. చాలా జాగ్రత్తగా వినండి. భగవంతుడు మనకు వ్యవహారం ఏదైతే పెట్టాడో ఆ వ్యవహారాన్ని చూసి ఋషి మునులు మనకు మంత్రాలను రూపొందించారు. ఈ మంత్రాలు వేదములలో ఎక్కడా లేవు. అమృతోపస్తరణమసి లేదు, అమృతాపిధానమసి లేదు, సత్యం యశః లేదు, వాక్కు లేదు, ప్రాణ ఇవేవి ఈ రూపకంగా లేవు. ఇవన్నీ ఋషిమునుల యొక్క కల్పనలు. వేద మంత్రాలను ఆధారంగా చేసుకొని, వ్యావహారికాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటివి. ఏవైతే వేదమంత్రములో వేదాలలో ఉన్నటువంటి మంత్రములను అనుసారంగా వాటిని తీయడానికి, వాటికి అవి లేకుండా ఇంకా మనం నిరూపించలేము అనుకున్నప్పుడు సూటిగా ఆ మంత్రాలని పెట్టడం జరిగింది. ఇప్పుడు కేవలం సంధ్యోపాసన విషయంలోనే మనం చూద్దాం. ఓం ప్రకాష్ వ్యవహారం సంధ్యోపాసన విషయంలో వేదమంత్రాలను విప్పి వ్యవహారాన్ని చూపిస్తున్నాడు. అది గుర్తుంచుకోండి. ఓం ప్రకాష్ సంధ్యోపాసన వేదమంత్రాలను విప్పి భగవంతుడు మనుష్య మాత్రలందరి ఏ రకంగా వ్యవహరింపజేస్తున్నాడో ఆ వ్యవహారాన్ని చూపిస్తున్నాడు. ఆ వ్యవహారాన్ని మన దయానంద సరస్వతి లాంటి ఋషిమునులు ఈ మంత్రవాక్యాలుగా చేసి మన చేత మంత్రోచ్చారణ చేయిస్తున్నారు. ఈ మంత్రోచ్చారణ చేయడమే సంధ్యోపాసనయా? ఇది ప్రశ్నకు సమాధానం వస్తే, లక్ష్మణ్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఇప్పుడు ఓం సంధ్యోపాసన, తొందరగా కూర్చొని, సమయం అయిపోతుంది. ఓం భూర్భువ స్వతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోర విశ్రవంతన. ఓం వాక్ ఓం ప్రాణ. ఇది సంధ్యనా? ఈ మంత్రోచ్చారణ చేయడం సంధ్యోపాసనయా? ఎవరు మాట్లాడారండి? ఈ మంత్రార్థం విప్పి తెలుసుకొని ఆచరించడమే దీని యొక్క భావం. ఇప్పుడు ఎప్పుడైతే మంత్రార్థాన్ని విప్పి వ్యావహారికంగా మనం చూసి ఆచరిస్తుంటామో దానిని పతంజలి మహర్షి అన్నాడు, ఈ వ్యవహారానికి అంతటికి గురువు స పూర్వేషామపి గురుహు కాలైన అనవచ్ఛేదాత్. ఆ పరమేశ్వరుడే గురువులందరికీ గురువు, మహాగురువై ఉండి
ఈ మనుష్య మాత్రులందరినీ, ప్రాణి మాత్రులనందరినీ ఒక వ్యవస్థితముగా నడిపిస్తున్నాడు. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? జీ ఆచార్య గారు అర్థమవుతుంది. అందుకని ఈ ఈ పరమ గురువు అయినటువంటి పరమేశ్వరుడు అమృత ఉపస్తరణం, ఉపస్తరణం అంటే పరుచుకోవడం, కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ పరుచుకునేటువంటి స్థితి ఈ ఓం ప్రకాష్ దగ్గర ఆన్లైన్ లో వచ్చినటువంటి వారికి మాత్రమే ఉన్నదా? అనువనున వ్యాపకమైనటువంటి ఆ పరమేశ్వరుడు గర్భం నుండి వస్తున్నటువంటి శిశువు ఇట్లా డాక్టర్లు ఇట్లా చేయి పట్టుకుంటారు కదా, అర్థమవుతుందా? శిశువును రారమ్మని చెప్పేసి, లేదంటే పశువులు ఈనేటప్పుడు వాటి గర్భం నుంచి ఈ భూమి మీద పడేటప్పుడు ఆ అణువణువున పరమాత్మ వ్యాపకమై పరుచుకొని ఉన్నట్టుగా కేవలం ఓం ప్రకాష్ దగ్గర వచ్చి ఈ సంధ్యోపాసన చేస్తున్న వారికి మాత్రమే అలా కనబడుతున్నాడా? మిగతా వారికి లేడా? గుర్తించట్లేదు, తెలుసుకుంటున్నాం కాబట్టి గుర్తిస్తాం. అమ్మగారు, గుర్తించలేకపోవడము వేరు, అందరికీ ఒకే విధంగా ఉండడం వేరు. అందరికీ ఒకే విధమే ఆచార్య. ఈ విషయం నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది ఒకటి. ఇక వాళ్ళు గుర్తిస్తున్నారా గుర్తిస్తలేరా అది వారి విజ్ఞతకు వదిలేయాలి. ఇప్పుడు ఆర్య సమాజకులే ఆ ఓం ప్రకాష్ దగ్గర సంధ్యోపాసన ఆన్లైన్ లో వచ్చి సంధ్యోపాసన చేసేవారే కాక ఇంకా మిగతా ఆచార్యులు గురువులు ఎవరెవరైతే చెప్తున్నారో వారు వేరే పద్ధతిని ఏదైతే చెప్తున్నారో వారికి కూడా ఇదే విధంగా ఉన్నది కదా. ఏం ప్రభాకర్ గారు ఊరికి అందరికీ ఒకే విధంగా ఉన్నది. మరి క్రైస్తవులకు, ముస్లింలకు, హిందువులకు, జైనులకు, బౌద్ధులకు వాళ్ళు కూడా సంతానం ఉత్పన్నమయ్యేటప్పుడు శ్రీనివాస్ గారు అర్థమవుతుందా? మరి వారికి కూడా అలాగే ఉన్నారా, లేదంటే కేవలం మనకొక్కరికేనా? మానవ జాతి అందరికీ ఉంది. ఇప్పుడు మరి శిశువు చేత అడిగిస్తున్నాడు కదా దేవుడు, ఏమని అంటే గర్భంలో ఉన్నప్పుడు అమ్మ శరీరం చేత నాకు కావలసినటువంటి ఆ పేగుబంధం చేత చూసుకున్నావు, గర్భం నుంచి బయటకు వచ్చాక పేగుబంధం సైతం తెంపేశారు కదా, ఇప్పుడు మరి నాకు ఆకలి అవుతుంది, నేనేం చెయ్యాలి? నేను ఈ స్థితిలో అరిగించుకోగలిగేటువంటిది నాకు ఉపయోగకరమైనటువంటి స్రావాలను నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి అని శరణోదేవి రభిష్ఠయ్య చేత ప్రార్థిస్తే, అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయమని అనేటువంటిది కేవలం ఈ ఆర్య సమాజంలో ఓం ప్రకాష్ చెప్పేటువంటి సంధ్య చేసే వారికి మాత్రమే కనబడుతుందా, మిగతా వారి అందరికీ కనబడుతుందా? అందరికీ కనిపిస్తుంది ఆచార్య గారు. క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళ శిశువు మొట్టమొదట తల్లి గర్భం నుంచి రాగానే వాళ్ళు పాలు తాగట్లేదా? ఆవులు గేదెల ఆ పిల్లలు వాటి పాలు తాగట్లేదా? శ్రీనివాస్ గారు అర్థమవుతుందా లేదా? తాగుతున్నాయి ఆచార్య గారు. మరి ఇది అందరికి వచ్చింది కదా. ఇప్పుడు వాక్ మాట్లాడే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత సంతృప్తి అనేటువంటిది కేవలం ఓం ప్రకాష్ చెప్తేనే వీళ్ళకే అర్థమవుతుంది. వేరే వాళ్ళు ఆ రకంగా లేరా? వారికి అసంతృప్తి లేదా? వారు సంతృప్తి పడట్లేదా? అమ్మగారు, రాజమణమ్మ గారు, భీమరావు గారు, ఈ ప్రాణ చక్షు ప్రతిదీ చూసే వరకు అసంతృప్తి, చూసిన తర్వాత తృప్తి వాళ్ళు పడట్లేదా? పడుతున్నారు ఆచార్య. అందరు పడతారు ఆచార్య, అందరికి ఉంది అది. మరి అది వ్యవహారం అందరిది అయినప్పుడు వాళ్ళు గుర్తించలేకపోతే దీంట్లో దోషం ఎవరిది? వాళ్ళకి చెప్పేవాళ్ళది ఎవరిది మాది ఆచార్య. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేక వాళ్ళు గుర్తించలేకపోతున్నారు ఆచార్య. అంతే. ఇప్పుడు భగవంతుడైతే అందరికి ఒకే రకంగా పెట్టిండు కదా. భూ పునాతు శిరసి ప్రారంధాన్ని ఈ పూజలు ఎందుకు చేస్తున్నారు? ఈ నమాజ్ ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రేయర్, వాళ్ళు చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ప్రారంధం వాళ్లకు దుఃఖాన్ని కలిగించకూడదు, అంతా మంచి జరగాలి, సుఖం ప్రాప్తించాలని కదా. అవును. మరి భూ పునాతు శిరసిలో ఓం ప్రకాష్ ఏం చెప్పాడు?
అంతే కదా, మా ప్రారంధాన్ని ప్రక్షాళన చేయి పరమేశ్వర, మాకు ప్రాణం సుఖం లభించాలి, భూ భూ భువ పునాతు నేత్రయు దుఃఖం నివృత్తి కావాలి, స్వయం సుఖ స్వరూపం పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ ప్రశ్నోత్తరాలతో చర్చించినటువంటిది అది అందరికీ వర్తిస్తుంది కదా. అందరికి వర్తిస్తుంది. మరి ఈ రకంగా భువ స్వహ మహ జన తప ఓం సత్యం అనేటువంటిది అందరికి వర్తిస్తుందా, కేవలం ఓం ప్రకాష్ దగ్గర సంధ్యోపాసన చేస్తున్నటువంటి వారికైనా? అందరికి వర్తిస్తుంది ఆచార్య. అగమర్శన ప్రకరణం ద్వారా పాపం చెయ్యకుండా ఉండడం అనేటువంటిది వేదం ద్వారా భగవంతుడు చెప్పినటువంటిది. దయానంద సరస్వతి సంధ్యోపాసన 2వ ప్రకరణం ఆరంభంలోనే నువ్వు పాపం చేయకుండా ఉంటేనే నువ్వు తరించిపోతావు అనేటువంటిది. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? జీ ఆచార్య గారు అర్థమవుతుంది. మరి ఆ పాపం కేవలం ఓం ప్రకాష్ దగ్గరికి వచ్చేటువంటి వీళ్ళే చేస్తున్నారా? మిగతా వాళ్ళు పాపం చెయ్యట్లేదా? చేస్తారు ఆచార్య. అందరూ చేస్తున్నారు ఆచార్య, పాపం చేయని వాళ్ళే ఉంటారు. మళ్ళీ మనస పరిక్రమంతో మనస్సును అదుపులో పెట్టుకోవడం. చూడు, నీకు తూర్పున భగవంతుడు ఉన్నాడు, దక్షిణాన ఉన్నాడు, పశ్చిమాన పడమరన ఉన్నాడు, ఉత్తరాన ఉన్నాడు, కింద ఉన్నాడు, పైన ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని ఉద్విగ్న మనస్సును శాంతింపజేసి మనోనిగ్రహం, మనస్సును ఏకాగ్రం చేయడం కేవలం ఓం ప్రకాష్ దగ్గరికి వచ్చే వారికి ఇబ్బంది పరిష్కారం అవుతుందా? వేరే వాళ్లకు మనసు చంచలంగా లేదా? ఇప్పుడు ఉపస్థానం దగ్గరికి వస్తే జాతవేదశ సునవామ మంత్రంతో ఒక మన దగ్గర సోదా చేయడం, తనిఖీ చేయడం, మనల్ని కట్టు వస్త్రాలతో భగవంతుని సమ్ముఖానికి పంపించడం అనేది ఆ వేదమంత్రం దగ్గర ఉన్నప్పుడు, పెద్ద పెద్ద మాళ్ళ దగ్గర కానీ లేదంటే రాజకీయ నాయకులు గొప్ప వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళందరి దగ్గర తనిఖీ చేసి అన్ని విడిపించుకొని కేవలం కట్టు వస్త్రాలతో వాళ్ళ ముందుకు పంపించట్లేదా? పంపిస్తారు ఆచార్య గారు. అలా పంపించినప్పుడే తాను లోపల ఉన్నటువంటి వ్యక్తి సురక్షితంగా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తుంటారు. ఇది భౌతికం. నమస్తే రికార్డ్ అవుతుందా? అవుతుందమ్మా. అందుకని ఇది అంతా జరుగుతున్నప్పుడు ఇక ఉపస్థానంలోకి ఆ ప్రకరణం అంతా చేసినప్పుడు దాంట్లో సఫలం కాకపోతే ఆ అసఫలమైనటువంటి అపరాధ భావంతో పరీక్షలో తప్పిపోయినటువంటి వ్యక్తి, ఉద్యోగంలో నెగ్గుకురాలైనటువంటి వ్యక్తి, వ్యాపారంలో నష్టపోయినటువంటి వ్యక్తి, మళ్ళీ సంతానం కనడంలో అసఫలమైనటువంటి వ్యక్తులు, వీళ్ళు తమ అపరాధ భావంతో ప్రాయశ్చిత్తం పొందేటువంటిగా మనస్తాపం చెందటం లేదా? చెందుతున్నారు ఆచార్య గారు. మరి అందరికీ ఉన్నప్పుడు వ్యవహారం అయితే సంధ్యోపాసన ద్వారా అందరికీ భగవంతుడు చూపిస్తున్నటువంటిదే ఋషి దయానందుడు చూపించాడు కదా. మరి ఇక గాయత్రి మంత్రంతో సద్బుద్ధి ప్రసాదించమని చెప్పేసి సమర్పణ మంత్రంతో మన మాతృభాషలో మన హృదయ అంతరంగాన్ని భగవంతునికి సమర్పితం చేయాలి, అంకితం ఉనర్చాలి, మనల్ని మనం సమర్పితం చేయాలి అని చెప్పేసి ఆ తర్వాత నమస్కార మంత్రంతో ఈ రకంగా సంధ్యోపాసన ఉన్న వ్యవహారము మనుష్య మాత్రలకు అందరికీ పెట్టాడు కదా. ఇక అగ్నిహోత్రకి వస్తే అగ్నిహోత్ర ప్రకరణంలోనూ చూడండి, ఓం భూర్భువస్వః అని ఈ మంత్ర ఉచ్చారణ చేసి స్నాతకులైనటువంటి వారు ఎవరైతే గృహాశ్రమంలో ప్రవేశించాలని అనుకుంటున్నారో అటువంటి వారు ఎవరికి పడితే వారికి ఈ గృహాశ్రమంలో అవకాశం లేదు. ఈ గృహాశ్రమంలో ప్రవేశించేటువంటి వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం అంటే వివాహ వ్యవస్థలో అమ్మాయి ఇంటిలో వివాహం అయినప్పుడు అబ్బాయి ఇంటికి అమ్మాయి రావాల్సినటువంటి అవసరం ఏంటి? పెళ్లి సాకుతోటి వచ్చి ఈ ఇంటిని ఉద్ధరించడం, వంశాన్ని నడిపించడం, సంతానాన్ని కనటం ఏమిటి? ఆమె
సమర్థురాలు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉత్తర వేదిలో గర్భధానం చేసుకుని వచ్చి ఇక్కడ సంతానానికి జన్మనివ్వడం వల్ల ఈ వంశము వృద్ధి అవుతుందా లేదా? అంటే ఇది కేవలం ఓం ప్రకాష్ చెప్పినటువంటి వీళ్ళకు మాత్రమే అవుతుందా? వేరే వాళ్ళకి కావట్లేదా? వాళ్ళు వచ్చి సంతానాన్ని కనట్లేదా? క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ, జైనులు, బౌద్ధులు, సిక్కులు వాళ్ళకి సంతానాన్ని కనట్లేదా? అమ్మాయిలు అత్తగారింటికి వచ్చి కంటున్నారు ఆచార్య. మరి అయంత యుద్ధం అని చెప్పేసి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, ఓ భగవంతుడా, నీకు ఇంధనముగా ఏ రకమైతే భౌతిక పరమైనటువంటి ఈ కర్ర అనేటువంటిది నీ అగ్నిని మండించడానికి భౌతికంగా ఎట్లయితే ఉన్నదో, భగవంతుడా నీ వేద జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానవంతులు అవ్వడం గురించి ఈ ఆత్మ అనేటువంటిది నీకు సమర్పితం చేస్తున్నాను భగవంతుడా అని చెప్పేసి అయంత యుద్ధం మా ఆత్మ మంత్రంతో ఇది అందరికీ జ్ఞానోదయం కావాలా వద్దా? ఎం సూర్యప్రకాష్ గారు మాట్లాడారంటే ఇది కేవలం ఓం ప్రకాష్ అవసరమా? ఈ జ్ఞానం వేరే వాళ్ళకు జ్ఞానోదయం అవసరం లేదా? అలాంటప్పుడు ఎందుకు చదువుతున్నారు? ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు? ఎందుకు పిహెచ్డి చేస్తున్నారు? ఎందుకు సౌరమండలానికి వెళ్తున్నారు? ఎందుకు భూగర్భంలోకి వెళ్ళి జలాలను కానీ సముద్రంలోకి వెళ్ళి ఆ యొక్క ధాతువులను ఎందుకు పరిశోధన చేస్తున్నారు? అర్థమవుతుందా శ్రీనివాస్ గారు? అర్థమవుతుంది ఆచార్య. మరి ఇప్పుడు సమిధాగ్ని దువస్యత తోటి యువతి యువకులు అయినటువంటి వాళ్లకు పెళ్లి చూపులు, పెళ్లి అవసరమా కాదా? పెళ్లి చేసుకోకపోతే ఈ సృష్టి ఎట్లా నడుస్తుంది? సంతానం ఉత్పత్తి కాకపోతే సృష్టి ఎట్లా నడుస్తుంది? కేవలం ఓం ప్రకాష్ చెప్పినటువంటి వాళ్ళే ఇట్లా చేస్తున్నారా? మిగతా దయానంద సరస్వతి మాట వినటువంటి వాళ్ళు కానీ, ఇంకా వేరే ఆర్య సమాజికులు కానటువంటి హిందువులు, ముస్లింలు వాళ్ళు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా? చేసుకుంటున్నారు ఆచార్య, అందరు చేసుకుంటున్నారు. మరి సుసమిద్ధ యశోచిషే అనే ఈ మంత్రం తోటి పెళ్లి చేసుకున్నటువంటి యువతి యువకులు పూర్తి యోగ్యత అంటే ఎటువంటి శారీరక దోషం లేనటువంటి సుసమిద్ధులు సంతానోత్పత్తిని కానీ, మొదటి మంత్రం సమిధాగ్ని తోటి నిశ్చితార్థము వివాహము, రెండవ మంత్రం సుసమిద్ధ తోటి సంతానాన్ని ఉత్పన్నం చేసి గృహశ్రమాన్ని నడిపిస్తున్నారు కదా. మరి తంత్వా సమిద్ధేంగిరో ఈ మంత్రం తోటి వానప్రస్థ సన్యాసానికి వెళుతున్నారా లేదా? 50 ఏళ్ళ తర్వాత సిద్ధాంతం అయితే ఉంది. వాళ్ళు తీసుకుంటున్నారా తీసుకోలేరా అది వారి విజ్ఞతకు వదిలేయాలి. సిద్ధాంతం అయితే చెప్తుందా లేదా? చెప్తుందా? మరి ఇక జలప్రసేచనానికి వస్తే అదితి అంటే ప్రకృతి. అదితి అంటే ప్రకృతి. ప్రకృతి ఈ యొక్క నింగి నేలను వేరు చేసి సూర్యుని ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు ఎట్లెట్లా బయటకు వస్తుంటే భూమి కిందికి పోతుంటే సూర్యుడు పైకి పోతున్నట్టు ప్రతి రోజు చూపిస్తున్నాడు కదా. ఆ రకంగా సూర్యునికి జన్మనిచ్చినటువంటి ఓ అదితి, ఈ యొక్క సంతానానికి జన్మనిచ్చినటువంటి ఓ అమ్మ, ఈ ప్రకృతికి ప్రతినిధి స్త్రీ సంతానానికి జన్మనిస్తుంటది కాబట్టి ఆమెను అదితితో పోల్చడం జరిగింది. అదితి ఓ దేవమాత, పుట్టేటువంటి వాడు దేవుడు కాబట్టి, దేవుడు అంటే దివ్యమైన గుణకర్మ స్వభావాలు కాబట్టి అదితే సంబోధనం. అదితి ప్రథమ వ్యక్తి ఏకవచనము, అదితే సంబోధనం. ఈ ఏకవచనంలో అదితిని సంబోధించి ఓ దేవమాత, నీ యొక్క కడుపున పుట్టినటువంటి బిడ్డ ప్రయోజకుడు కావాలంటే అతన్ని గురుకులం పంపించి వేద విద్యను అభ్యసించడానికి అనుమతి తల్లి అని చెప్పేసి ఆమెతోటి అనుమతి తీసుకోవడం జరుగుతుంది. అనుమతే అని మన్యస్వ. ఓ తండ్రి ఆ బాబుతో పిల్లవాని తండ్రితో ఏమన్నా అంటే, ఒరే ఈ అనుమతి తీసుకునేది ఎవరు అని అంటే, వానప్రస్థం వెళ్ళేటువంటి ఆ యొక్క 50 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తి వానప్రస్థానికి వెళుతూ తన మనవలను గురుకులానికి తీసుకెళ్తున్నాడు అన్నమాట. తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రి అనుమతి తీసుకుంటున్నాడు. తండ్రిని ఏమడుగుతున్నాడు అంటే, ఒరే అబ్బాయి, ఈ భగవంతుడే ఇతని జీవితాన్ని నీ ఒళ్ళో పెట్టాడు, నీ కడుపున పుట్టించాడు కాబట్టి నీ చేతిలో పెట్టాడు. నువ్వు ప్రయోజకుడు అయితే నీ పిల్లలు ప్రయోజకులు అవుతుంటారు. మరి నేను అడిగే కంటే నాకంటే ఎక్కువ బాధ్యత నీకే ఉంది. నీ చేతిలో భగవంతుడు పెట్టాడు కాబట్టి నువ్వు అనుమతిస్తావా లేదా పిల్లలు గురుకులంలో చదువుకోవడానికి, వేద విద్యను అభ్యసించడానికి? ఆ రకంగా తండ్రి అనుమతి తీసుకున్న తర్వాత తీసుకెళ్లి ఆ పిల్లలను తీసుకెళ్లి గురుకులంలో చేర్పిస్తాడు. తాను వానప్రస్థానికి వెళ్ళిపోతుంటాడు. తాను 75 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ తిరిగి సన్యాసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆ పిల్లవాని దగ్గరికి వెళ్ళి, ఆ పిల్లవానికి విద్య నేర్పినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి, సరస్వతి
అనుమన్యస్వ. గురుదేవ, మరి పిల్లవాని విద్యాభ్యాసం పూర్తయిపోయింది, మరి గృహాశ్రమంలోకి వెళ్ళాలి, మరి ఆయన జీవనోపాధి కోసం ఏమైనా ఉద్యోగం వ్యాపారం ఏదైనా చేయాలి కదా, మరి అనుమతించండి, నేను పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఆ గురువు గారితో అనుమతి తీసుకొస్తాడు. ఎవరు స్కూల్ కాలేజీకి వెళ్ళినటువంటి వాళ్ళు స్కూల్ కాలేజీ విడిచిపెట్టి మళ్ళీ ఇంటికి రావట్లేదా? కేవలం ఓంప్రకాష్ చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళే వస్తున్నారా? మిగతా వాళ్ళు రావట్లేదా? అందరూ వస్తున్నారు. మరి ఇదందరికీ వర్తిస్తుంది కదా. ఇక దేవ సవిత ప్రసవేద్యం అనేటువంటి ఈ మంత్రం ఏంటంటే, వివాహం చేసుకొని గృహాశ్రమంలో ప్రవేశించినటువంటి ఆ దంపతులు తల్లి తండ్రి గురువు వాళ్ళకు సేవ చేసుకుంటూ, యథాయోగ్యమైనటువంటి సేవ చేసుకుంటూ, తమ గృహాశ్రమం నడిపించడానికి ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు తల్లి తండ్రి గురువు వద్దకు పరిక్రమ చేయట్లేదా? అంటే క్రిస్టియన్లు తల్లిని చూడట్లేదా పెళ్లి చేసుకొని? ముస్లింలు వాళ్ళు చూడట్లేదా? హిందువులైన వాళ్ళు చూడట్లేదా? ఎవరు మాట్లాడారు? అనసూయమ్మ గారు చూస్తున్నారా ఆచార్య? అందరికి వర్తిస్తుంది కదా. అందరికీ వర్తిస్తుంది. అగ్నయే స్వాహ అని చెప్పేసి ఆఘార బాధ్య భాగావతి, అగ్నయే స్వాహ అని చెప్పేసి ఇలా ముందుకు వెళ్ళి వెనుకకు రావడం, ఇదేంటంటే స్వర్గం నుండి వస్తున్నటువంటి ఆత్మకు భగవంతుడు నువ్వు నీ కర్మఫలం ఈ రకంగా ఉంది, వీరితోటి ముడిపడి ఉన్నది అని చెప్పేసి స్వర్గం నుండి వచ్చినటువంటి ఆ జీవాత్మకు దిగి వచ్చేటువంటి జీవాత్మను చూపెట్టేటువంటిది అగ్నేయ స్వాహ అనేది. సోమాయ స్వాహ అనేటువంటిది వారి ప్రారంధాన్ని చూడడం. ఈ ప్రజాపతయ స్వాహ అనేటువంటి దాంతో ఎవరితోటైతే ముడిపడి ఉన్నదో వారి కడుపున పుట్టించడం, ఈ రకంగా వ్యవస్థ చేస్తున్నప్పుడు ఇంద్రాయ స్వాహ అంటే ఇక్కడ ఈ జన్మలలో ఏం లేదు, 84 లక్షల జన్మలలో ఇదంతా కాలక్షేపం, మళ్ళీ నేను ఎక్కడికి వచ్చానో అక్కడికే పోతానని చెప్పేసి ఇంద్రాయ స్వాహ. ఓ పరమేశ్వర, నీ దగ్గరికి వెళ్ళి నేను దారి తప్పి ఇన్ని జన్మల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు నేను ఇదంతా వదిలేసి, దయానంద సరస్వతి చెప్తున్నాడు కదా, ఇక నేను ఈ జన్మల్లో ఉండలేను, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నీకు నీవే ఉండు, నీ వ్యవస్థను చూసుకో అని చెప్పేసి దయానంద సరస్వతి ఈ జన్మలలో నుంచి ముక్తికి వెళ్ళేటువంటి రహస్యాన్ని చెప్పడం, వెళుతున్నానని చెప్పేసి. ఈ ఆగారవాద్య భాగావతి అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యజ్యోతి జ్యోతి సూర్య అనేటువంటిది, సూర్యునితోటి ప్రకాశం అందిందా సరే, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇదన్నమమ్మ చెప్పినటువంటివి ఆఘారవాద్య భగావతికి ఇదన్నమమ్మ ఉన్నది, ఇది జీవుని వల్ల అయ్యేటువంటిది కాదు. అదే సూర్యజ్యోతి జ్యోతి సూర్య అనేటువంటిది సూర్యుడు ప్రకాశిస్తుంటే సరే, లేదంటే దీపం పెట్టుకోవడం, లైట్లు పెట్టుకోవడం రాత్రిపూట చేస్తున్నారు. మరి సూర్యరశ్మి ఈ యొక్క పంటలు పండాలంటే సహజంగా పండినవి సరిపోకపోతే రైతులు భూమి దున్ని పంటలు పండించుకోవడం, ఇదంతా సూర్యజ్యోతి, సూర్యుడు విత్తనం దారపోస్తేనే భూమి దానిని మొలకెత్తించి పంట పండిస్తున్నది. ఇది కేవలము ఈ యొక్క ఓంప్రకాష్ చెప్పిన వాళ్ళకే అర్థమవుతుందా? వేరే వాళ్ళు వ్యవసాయం చేయట్లేదా? ఉద్యోగం వ్యాపారం చేయట్లేదా? చేస్తున్నారు కదా. మరి భూరగ్నయ ప్రాణాయ స్వాహ అనేది వ్యాహృతి అనేటువంటిది. భూహు అగ్నయే ప్రాణాయ. భూహు అంటే ప్రాణధారణ చేసుకునేటువంటిది. భగవంతుడు ప్రాణం పోస్తున్నాడు కదా, జీవులను బ్రతికిస్తున్నాడు కదా, మనకు శరీర ధారణ చేయిస్తున్నాడు కదా. అది వేరే ప్రాణిజాతులు ఏవి 84 లక్షల జీవరాశులు వాటికవే పుట్టాయా? వాటిని భగవంతుడు చూసుకోవట్లేదా? తల్లిదండ్రుల సంపర్కం లేదా వాటికి? ఈ పంచమహాభూతాలతోటి అన్న పానీయాల వ్యవస్థ లేదా వాటికి? అందరికీ ఉన్నది కదా. ప్రాణి మాత్రలకు అందరికి 84 లక్షల జీవరాశులకు భగవంతుడు వ్యవస్థ చేశాడా లేదా? చీమకు చీమ స్థాయిలో, ఏనుగుకు ఏనుగు స్థాయిలో, ఆ రాక్షస బల్లికి డైనోసార్ స్థాయిలో ఆహార వ్యవస్థ చేశాడా లేదా? ఆవుకు స్థాయిలో, మనిషికి మనిషి స్థాయిలో. ప్రభాకర్ గారు మాట్లాడారేంటి? ఏ స్థాయిలో కావాలో ఆ విధంగా పరమాత్మ ఆచార్య. మరి అది వాళ్ళు వేరే వాళ్ళు గుర్తించకపోతే దోషం ఎవరిది? సూర్యప్రకాష్ గారు మాట్లాడారు, అనసూయమ్మ గారు ఊరికే కూర్చుంటే దిష్టి తగులుతుంది, ముందు అందరి పాపం మీకే తగులుతుంది మాట్లాడకపోతే. సత్యం స్వీకరించాలా లేదా? కనబడుతుందా లేదా? ఓం ప్రకాష్ చెప్తేనే నమ్ముతారా? మీరు వ్యవహారంతో చూడట్లేదు మీ చుట్టుపక్కల. తెలుస్తుంది కదా, ఎదుటి చూస్తున్నాం కదా. పిచ్చుకలు ఎట్లా బతుకుతున్నాయి, కుక్కలు ఎట్లా బతుకుతున్నాయి, నక్కలు ఎట్లా బతుకుతున్నాయి, పాములు ఎట్లా బతుకుతున్నాయి, ఈ వానపాములు ఎర్రలు ఎట్లా బతుకుతున్నాయి,
కర్ర లోపల చెదలు ఎట్లా బతుకుతుంది? మనం బతికిస్తేనే బతుకుతున్నాయి అవి కాదు కదా, భగవంతుడు చేశాడు కదా. మరి ఈ రకంగా చేసినప్పుడు అన్నింటికి ఇప్పుడు చివరికి వస్తే ఏమంటున్నాడు చూడండి, యత్ అస్య కర్మణో యత్ అతి అరారిచం యద్వా న్యూనం ఇహాకరం అగ్నిష్ట సుష్టకృత్ విద్యా సర్వం శిష్టం సుహృతం కరోతు మే అగ్నయే శిష్టకృతే సర్వ ప్రాయశ్చిత్తం ఎప్పుడు తప్పు చేసినాక ప్రాయశ్చిత్తం ఉంటుందా, తప్పు చేయకముందు ప్రాయశ్చిత్తం ఉంటుందా? తప్పు చేసినాక ప్రాయశ్చిత్తం. మరి కర్మఫలాన్ని పరిష్కరించి జీవన్ముక్తిని పొందడానికి చివరికి ఏమంటున్నాడు, ఓం స్వాహ ప్రజాపతయే. ఈ ప్రజా సంతానాన్ని 84 లక్షల జీవరాశులను పుట్టించినటువంటి ఆ పరమాత్మనికి మేము స్వాహ అంకితం పెడుతున్నాం, అతని చెంతకే చేరుకుంటున్నాము, మా గూటికి మేము చేరుకుంటున్నాము. ఇదంతా మొత్తం సంధ్య అగ్నిహోత్రం అనేటువంటిది మనం మంత్రాలతో చదువుతుంటే ఇది కర్మకాండ అవుతుంది, కర్మకాండ కాదు. అందుకని ఈ సంధ్య అగ్నిహోత్రం చేయకపోతే మనము నష్టపోతాము. ఈ వ్యవహారాన్ని మనం చేయకపోతే, మీరు ఒక్కరోజు తినకుండా తాగకుండా ఉండండి, తుమ్మకుండా దగ్గకుండా మాట్లాడకుండా ఉండండి, పడుకోకుండా లేవకుండా ఉండండి, మలమూత్ర విసర్జన చేయకుండా ఉండండి, ఉంటారా? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు ఆచార్య, సాధ్యం కాదు. సూర్యప్రకాష్ గారు అలా చూస్తారండి, అర్థమవుతుందా లేదా విషయం? అంటే ఇది భగవంతుడు చేసినటువంటిది, భగవంతుడు చూపిస్తున్నటువంటిది. భగవంతుని దిశానిర్దేశం లేకపోతే మనకు జీవితం లేదు. ఇది అందరికీ మనకు మంత్రాలతోటి ఉన్నటువంటిది. మంత్రాలు ఆ ప్రకరణానికి సరిపోకపోతే, సువర్చలమ్మ గారు జాగ్రత్తగా వినండి, ఆ మంత్రాలు ప్రకరణానుగుణంగా లేకపోతే వాక్యాల రూపంలో చేసి భూః భువః స్వహ అని వీటిని మంత్ర నామకరణం చేసి వాక్ ప్రాణ ఓం భూః వీటిని మంత్రాలని చెప్పి మన చేత నమ్మించి అవి ఉచ్చారణ చేపిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ మంత్రార్థాన్ని చూసుకుంటున్నామో దాని అంతరార్థం తెలుస్తుంది, అప్పుడు మన జీవితం తరించిపోతుంది. కేవలం మంత్రాలను చదివితే ఏం కాదు, మంత్రాలకు చింతకాయలు రాలవు, అది గుర్తుపెట్టుకోండి. అర్థం లేని విద్య వ్యర్థమంటారు. అందుకని ఈ రకంగా చేయిస్తున్నప్పుడు లక్ష్మణ్ గారు ప్రశ్నకు సమాధానం వస్తుందా లేదా? వస్తుంది. అందుకని ఇది భగవంతుడి యొక్క వ్యవస్థ. ఇప్పుడు ఆ ప్రేయర్ మాత్రమే వాళ్ళు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసేటువంటిది. ఆ ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది, కొంతవరకు వాళ్ళకు ఆ విషయం తెలియదు. వీళ్ళు నమాజ్ చేయకపోతే వారికి కొంతవరకు ఆ విషయం తెలియదు. వీళ్ళు పూజ చేయకపోతే ఆ పూజకి దూరంగా ఉండగలుగుతారు, కానీ బ్రతుకుతారు కదా. ప్రేయర్ చేయని వాళ్ళు, నమాజ్ చేయని వాళ్ళు, పూజ చేయని వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. వాళ్ళు కూడా ఊముతున్నారు, తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు, మాట్లాడుతున్నారు, పడుకుంటున్నారు, లేస్తున్నారు, మలమూత్ర విసర్జన చేస్తున్నారు, పుడుతున్నారు, చస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా. అవును చేస్తున్నారు. మరి వైదికానికి అవైదికానికి రహస్యం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇవాళ ప్రశ్నించడం, ఈ రకంగా రావడం, ప్రకరణం ఆ రకంగా వచ్చింది కాబట్టి దీన్ని చాలా అర్థం చేసుకోండి. భగవంతుడి ప్రమేయం లేకుండా మనకు జీవితం లేదు. ఇదే వైదిక సంధ్యాగ్నిహోత్రంలో భగవంతుడు 2 కళ్ళతో చూపిస్తున్నట్టుగా, 2 ముక్కు పుట్టలతో శ్వాస చేస్తున్నట్టుగా, మన 2 చెవులతో వినిపిస్తున్నట్టుగా, 2 చేతులతో పని చేయిస్తున్నట్టుగా, 2 కాళ్ళతో నడిపిస్తున్నాడు. 2 కాళ్ళతో నడవడం అంటే ఏంటి? 2 కాళ్ళతో నడవడం అంటే మనం ఉన్న చోట నుంచి ముందుకు వెళ్ళడం. ఈ సంధ్య అగ్నిహోత్రం ఉదయం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం చేస్తారా చేయరా? చేయాలా వద్దా? విధి చేయాలని ఉంది కదా. చేయడం అంటే ఎప్పుడైతే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఎప్పుడైతే మనం సంధ్యాగ్నిహోత్రాన్ని గుర్తిస్తుంటామో ఆనాటి నుంచి మన చివరి శ్వాస వదిలేసి మనం ఈ దేహత్యాగం చేసే వరకు మనం ఎన్నైతే సంధ్యాగ్నిహోత్రాలు చేస్తుంటామో ఆ పుణ్య కర్మ అనేటువంటిది మనకంటే ముందు వెళ్ళి అక్కడ సంగ్రహితం అవుతుంటది. మనంతఃకరణం ద్వారా పరమేశ్వరుని సాక్ష్యం చెప్తుంటది మన కర్మ. ఈ వ్యక్తి అన్ని పనులు వదిలేసి సంధ్యాగ్నిహోత్రం చేశాడు అని చెప్పేసి భగవంతుడికి సాక్ష్యం చెప్పినప్పుడు మన కర్మఫలానుసారంగా మనకు సద్గతి లభిస్తుంటది.
అర్థమవుతుందా? అర్థమైపోతుంది. అర్థమవుతుంది. రాజమణమ్మ గారు అర్థమవుతుంది. పట్టుకుంటున్నారా లేదా విషయాన్ని? పుష్పమ్మ గారు అర్థమవుతుంది ఆచార్య. చాలా లోతైనటువంటి విషయం. ఈ విషయం అర్థమైపోతే ఇంకా వేరే ఏ వైపు చూడాల్సిన అవసరం లేదు. గురూజీ అర్థమైతుంది కానీ అంత సూక్ష్మంగా ఆలోచన మాకు లేదు. ఆహా, లేదు అనేది పక్కన పెట్టండి. మీకు ఉండాలని చెప్పేసి ఈ ఓం ప్రకాష్ లాంటి వాళ్ళతో చెప్పిస్తున్నాడు కదా దేవుడు, స్ఫురింపజేస్తున్నాడు కదా, వేరే వారికి లేని అదృష్టం మీకు కల్పించాడు కదా. అవునా ఆలోచింపజేస్తున్నాను. మరి ఇప్పుడు విడమర్చి వాట్సాప్ లో మీకు అందరికీ తన అభిప్రాయం అంతా పేపర్ మీద రాసి మీ చేతికి ఇస్తేనే కదా మీరు చేస్తున్నారు. ఇంతకుమించి ఇంకేమైనా ఉందా? సువర్చలమ్మ గారు, అనసూయమ్మ గారు అంత విప్పే చెప్తున్నాడు కదా, ఏం దాపరికం ఏం చేస్తలేడు కదా. అందులో నిలబడకపోవడం అది ఎవర సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది ఆచార్య. చెప్పడం అయితే సత్యాన్ని అయితే తెలుసుకున్నాం. అందుకని ఈ యొక్క సంధ్యోపాసన అనేటువంటిది మనం రోజు నియమం తప్పకుండా చేస్తే అది మన జీవితం చాలించి శరీర దేహత్యాగం చేసి వెళ్ళే వరకు ఎంత సంగ్రహం అవుతుంది, చాలా అవుతుంది. అదంతా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. దయానంద సరస్వతి ఈ రకంగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, మనల్ని ప్రక్షాళన చేస్తున్నాడు. అంతేగాని గాయత్రి మంత్రం చదివి గాయత్రి మంత్రంతో ఆహుతిస్తే అంతవరకే అనుకుంటే మాత్రం మనం మోసపోయినట్టే. మిగతా వాళ్ళకు మనకు ఏం తేడా ఉంది చెప్పండి? దైనందిన వ్యవహారం అంటేనే ఇప్పుడు అగ్నిహోత్రం అనేది అర్థమవుతుంది లోతుగా. అందుకని మీరు ఎవరెవరైతే సంధ్య చేయించలేకపోతున్నారో ప్రతి ఒక్కరూ చేయించండి. ప్రతి ఒక్కరూ ప్రతి మంత్రార్థాన్ని తెలుసుకోండి. అర్థం కాకపోతే ప్రశ్నించండి. ఓం ప్రకాష్ ఈ ప్రశ్నలు ఇక్కడ అడగవద్దు, మీకు ప్రశ్నించడానికి అధికారం లేదు, నేను చెప్పిందే వినండి. వేరే వాళ్ళు అంటున్నారు వాళ్ళని ఎవరిని మాట్లాడనీయకండి, మీరే చెప్పండి అని అంటున్నారు. కానీ అది సరైనది కాదు. ఎప్పుడైతే సందేహరహితంగా ఉంటుంటారో విషయం లోతుగా వెళ్తుంది. మళ్ళీ వేరే వాళ్ళు అంటున్నారు ఏంటంటే వాళ్ళని ఎందుకు అడుగుతారు, వాళ్ళకేం తెలుసు అని అంటున్నారు. అది అనగారిన భాష, అది దాన్ని నేను లెక్క చేయను. అడిగితేనే చాలా జాగ్రత్తగా సావధానంగా వింటుంటారు. మనం అడగకపోతే నిద్రపోతుంటారు. నిద్ర నుంచి లేచినప్పుడు నిద్రమోహంతో ఉన్నప్పుడు నిద్ర రాకపోతే స్ఫూర్తి ఎట్లా వస్తుంది? మనం అడుగుతుంటే కదా. అడగడమంటే పరీక్ష చేసినట్టు ఆచార్య, అంతే. యోగ్యతను పరిశీలించినట్టు. అడుగుతుంటేనే జాగ్రత్తగా అలర్ట్ గా ఉంటారు. ఈ విషయం అవగతమే లేదు తెలుసుకోవడానికి. అదే అందుకని ఈ ఎపిసోడ్ మొత్తం దీంట్లోనే పోతుంది. మరి సమయం అయితే దగ్గరికి వచ్చింది. ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఇదే విషయం. అదొక ప్రశ్న మిగిలిపోయింది అమ్మగారు, ఈ ప్రకరణంలో అడిగితే ఇది బాగుంటది అని అభిప్రాయం. అంటే స్త్రీ సముద్రాన్ని అన్నారు కదా, వీరే కోసం దాటం అంటే బ్రహ్మచర్యం. ఓం ఆచార్య, అది వేరే ప్రకరణం. ఈ ప్రకరణానికి సంబంధించి సంధ్య అగ్నిహోత్రము అందరికి ఎట్లా వర్తిస్తుంది అనేటువంటి విషయంలో ప్రశ్నించండి. అది వేరే వ్యక్తిగత. అర్థమైంది. పుష్పమ్మ గారు చెప్పండి. ఓం ఆచార్య, సృష్టికృతి మంత్రం చివరికి అన్నారు. ఒకవేళ తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం కొరకు చివరికి ఆహుతిస్తాము. కానీ కొంతమంది ఆచార్యులు, పెద్ద పెద్ద ఆచార్యులే మధ్యలో వేయిస్తారు ఆచార్య. మంత్రం భూరగ్నయ తర్వాత సృష్టికృతి తర్వాత భూరగ్నయ తర్వాత సూర్యజ్యోతి అలా వస్తుంది. ఇప్పుడు ఆ విషయం అంటే అమ్మగారు దయానంద సరస్వతి వేలు పట్టుకోవాలి అని అన్నప్పుడు దయానంద సరస్వతి ఈ ప్రకరణం ఎక్కడైతే రాశాడో ఆ పుస్తకాన్ని మీరు ముందు పెట్టుకోండి, నేను ముందు పెట్టుకుంటాను. అక్కడ ఏం రాశారని చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళది మీరు చూసి అంటున్నారు, మళ్ళీ నేను చెప్పింది మీరు నమ్ముతారు. ఇక్కడ మాటల మీదనే ఉంటున్నారు కానీ మూలానికి వెళ్ళి
ఆధారం చూడాలి ఆచార్య. ఆధారం చూడాలి. ఆధారం చూడాలి అని అన్నప్పుడు ఇద్దరు రేపు పుస్తకం తీసుకురండి, అందరూ సంస్కార విధి పుస్తకం తీసుకురండి. ఈ అగ్నిహోత్రం ఎక్కడైతే ఉన్నదో అక్కడ నేను చూపిస్తాను ప్రమాణం. అలాగే ఆచార్య. అనసూయమ్మ గారు మైక్ ఆన్ లో పెట్టారు, ఏమైనా అడగాల? మేము అయితే లాస్ట్ కు చేస్తున్నాం గురుజీ. అదే లాస్ట్ లోనే చేస్తాం, సుకృతావతి లాస్ట్ లో చేసి సమాప్తం చేస్తాం. అంతే. అదే మీరు చెప్పారు కదా లాస్ట్ లో చేయాలని. అదే ప్రాయశ్చితం ఎప్పుడు చేస్తాము? లాస్ట్ లో చేయాలని చెప్పారు కదా మీరు. ఇప్పుడు సంధ్యోపాసన 2వ ప్రకరణంలో అగమర్శన నుంచి మొదలైపోయి ఉపస్థానం చివర ఉద్భయం తమసస్వరస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. దీంట్లో ఎవరైనా సఫలమైన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తర్వాత ఈ ప్రాయశ్చిత మంత్రం లేదు, అది గాయత్రి మంత్రం లేదు, వాళ్ళకు సమర్పణం లేదు, నమస్కార మంత్రం లేదు, ఏది లేదు. ఎవరైతే సఫలం కాక లేచొస్తున్నారో, సంధ్యోపాసన నుంచి లేచొస్తున్నారో వారికి అన్ని ప్రకరణాలు ఉన్నాయి. అసఫలమైన వారికి, సఫలమైన వారికి లేదు కదా ఆచార్జీ. ఒకరి తర్వాత ఒకరు. శ్రీనివాస్ గారు అడగండి. అది చివరికి మనము సర్వవైపు చెప్పిన తర్వాత దేవసవిత ప్రసవయజ్ఞం మంత్రం అది ఖచ్చితంగా చదవాలా, ఏమీ అవసరం లేదు? అది ఎక్కడున్నారు స్వామి మీరు? సర్వం వైపును స్వాహ కంటే ముందు దేవసవిత ఎక్కడికి వెళ్ళి వస్తుంది? దేవసవిత తర్వాత వస్తుంది ఆచార్య. దేవసవిత ప్రసవయజ్ఞం అనేటువంటిది జలప్రసేచనం 4వ మంత్రం. సర్వం వైపుణ్యం దగ్గర అది అక్కడిది ఇక్కడిది అక్కడ ఎట్లయితే అంటే వసోహ పవిత్రమసి అడగాలనుకుంటున్నారా? వసోహ పవిత్రమసి మంత్రంతో ఆ పాత్రలను బోల్రించడము ఎవరైతే చేస్తారో వాళ్ళు అంత దరిద్రం ఇంకొకరు లేరు. ఎందుకు అంటే వైదికం ఏంటంటే వంశానువంశముగా కొనసాగాలి. నువ్వు పొందినటువంటి నీ బిడ్డలకు వాళ్ళు వాళ్ళ బిడ్డలకు అందిస్తుంటారు, వాళ్ళు వాళ్ళ బిడ్డలకు అందిస్తుంటారు. ఈ సర్వం వసో పవిత్రమసి అని అంత బోధించేది ఎవరు అంటే ఎవరైతే ఈ దేహాన్ని చాలించి అంత అయిపోయింది, వారికి వంశము లేదు, ఏమీ లేదు, ఉన్నదంతా వారి దారపోస్తున్నటువంటిది. అర్థమవుతుందా? అవును ఆచార్య, నేనే కన్ఫ్యూజ్ అయినాను మంత్రం విషయంలో. ఇది ఎవరైతే ఇది ఎక్కడి నుండి వస్తుంది అంటే వరిశేష్ఠిలో ప్రజలతోటి ధన సంగ్రహం చేసినప్పుడు అది వాళ్ళ ముందు ఖర్చు చేయాలి కాబట్టి ఇంటింటి నుంచి ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొస్తుంటారు కాబట్టి వాళ్ళు తెచ్చింది వాళ్ళ చేత అక్కడే ఖర్చు చేయాలి. యజ్ఞం కోసం వచ్చింది యజ్ఞం కోసం వినియోగించాలి, మిగిలించకూడదు. ఆ ఉద్దేశంతో అక్కడ వసవ పవిత్రమసి వరిశేష్ఠిలో మాత్రమే వర్తిస్తుంది, వేరే దాంట్లో వర్తించదు. సమిష్టిగా చేసినప్పుడు మాత్రమే. గృహస్థుడు యజ్ఞం చేసినా మిగలాలి. ఆశ్రమంలో ఆశ్రమ సంపత్తిని దుర్వినియోగం చేయకూడదు. గురుకులాలది సంస్థలది ఏది దుర్వినియోగం చేయకూడదు. మన వ్యవస్థలో జరుగుతున్నప్పుడు మిగులుబాటుగా మనం ముందు వారికి అందించాలి. వెనుక వాళ్ళు మనకి ఏ రకంగా ఇచ్చినా కూడా మన చేతి నుండి ఇంకొకరి చేతికి పోతున్నప్పుడు మనం మిగులుబాటు వ్యవహారాన్ని మనం చూపించాలి. ఊడ్చిపెట్టేటువంటిది కాదు, ఊడ్చిపెట్టడానికి మన సొత్తు కాదు. ఇక ఆశ్రమం వంటిది ఏంటంటే ఇది సార్వజనిక సంస్థ. ఇవాళ వస్తున్నటువంటి వాళ్ళు అసలు ఆశ్రమం గురించి తెలియనటువంటి వాళ్ళు, ఆశ్రమానికి ఎప్పుడు మొహం కూడా చూడనటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది. ఇది సార్వజనికము, ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు. అందుకని మనము మన అధికారంలో ఉన్నప్పుడు మిగులుబాటుగా మనం సంస్థను ముందుకు నడిపించాలి, ఊడ్చుకుపోయేటట్టుగా కాదు. గృహాశ్రమం కూడా ఇల్లు కూడా అంతే. పిల్లలు వారసులను దేవుడు పుట్టించి చూపిస్తున్నాడు. నువ్వు వారి వారసత్వంలో ఉండాలి, నువ్వు సంపాదించింది వాళ్ళకే చెందాలి. దేవుడి సంపద మనకు 84 లక్షల జీవరాశులకు మనకు ఎట్లయితే గాలి, నీరు, ఈ భూమి, ఆకాశం, పంచమహాభూతాలను మనం ఎట్లయితే పంచుకొని అనుభవిస్తున్నామో అదే విధంగా ఒక తండ్రి తన పిల్లలకు ఇల్లును సంపదను అంతా వారికి అప్పగించాలి. వారి పిల్లలకు అప్పగిస్తారు, వారి పిల్లలకు అప్పగిస్తారు. ఎప్పుడు ఊడ్చుకుపోయేటువంటి వ్యవహారం ఉండదు, మిగులుబాటుగా ఉండాలి. దీనిని అక్షయ పాత్ర అంటారు. ఆ పాత్ర ఎప్పుడు సంస్కారవంతమైనటువంటి గృహిణిని చూడండి,
ఆమె దగ్గర ఏమీ లేకపోయినా కూడా ఆ పాత్రలోంచి పిడికెడు బియ్యం ఉన్నా పిడికెడు తీసినా కూడా ఒక 3 విత్తనాలు దానిలో మిగులుబాటుగా ఉంచుతుంది, ఖాళీ చేయదు. గమనించారా? గమనించామాచార్య. ఇది రహస్యం. అందుకని ఎప్పటికప్పుడు బోధించడం, ప్రతిరోజు బోధించడం, ప్రతిరోజు చేయడం. ఆర్య సమాజంలో కూడా ఈ బోధించడం చేసేదంతా అవైదికం. ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి, తెలిసిన వరకు చెప్తారు. ఇవాళటిది విషయము చాలా మందికి తెలియాలి. దీన్ని ఎంతగా మీరు లైక్ చేస్తారో, షేర్ చేస్తారో అది అందరికి అన్ని గ్రూపులలో పంపించండి. చాలా అయినటువంటి విషయం. అగ్నిహోత్రం మంత్రాలన్నీ వచ్చేసాయి. ఓం గురుదేవ, ఒక్క నిమిషం. ఇప్పుడు మనము వేరే సాంప్రదాయం వాళ్ళు దానం అనేది ఉంటుంది, అంటే దానం చేస్తే పుణ్యం ఉంటుంది అని అంటారు. వేరే ప్రకారం మన దాంట్లో ఆర్య సమాజ్ వాళ్ళు మన దాంట్లో ఎవ్వరు దానం అనేది చెయ్యరు, చేసిన వాళ్ళు కూడా చేయొద్దని చెప్తారు. దీని ప్రశ్న ఇది ఈ ప్రకరణానికి సంబంధించింది కాదండి, అది రేపటి దాంట్లో అడగండి. ఇంకా దాంట్లో మనం చెప్పుకుందాం. ఇది మీద వస్తున్నది ఇప్పుడు ఈ 11వ సమాసంలో దహనం అనేటువంటిది, శ్రాద్ధం అనేటువంటిది, దాంట్లో అన్ని వస్తాయి. దీంట్లో ఏది వదిలిపెట్టలేదు దయానంద సరస్వతి. కానీ దీంట్లో సంధ్య ఉపాసనకు సంబంధించినటువంటి వైదిక సిద్ధాంతం అందరికీ ఎలా వర్తిస్తుంది? మనం మంత్రాలు చెప్పి ఇది పద్ధతి అని మనం అనుకుంటున్నాము, కానీ మంత్రార్థం లోపల దేవుడు ఏ వ్యవహారాన్ని అయితే ఇమిడ్చాడో ఆ వ్యవహారం అందరూ చేస్తున్నారా లేరా, ఇది ఇవాళ ప్రకరణం. ఓమాచార్య, నేను ఒకసారి యూట్యూబ్ లో విన్నాను. అయితే మంత్ర పుష్పం మంత్రాలు ఈ అగ్నిహోత్రంలో ఆహుతి ఇవ్వచ్చు అని విన్నాను ఆచార్య. అది వైదికమా అవైదికమా ఆచార్య? ఇప్పుడు అగ్నిహోత్రంలో ఇవ్వచ్చు అని అన్నప్పుడు ఈ అగ్నిహోత్రం అనేటువంటిది ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేయడానికి వీలు లేదు. ఇది చంద్రుని యొక్క 16 కళలతోటి ఈ యొక్క ప్రకృతి సస్యశ్యామలమై అన్నము తయారవుతుంది. అన్నము ద్వారానే పురుషుడు పునర్జన్మ కోసం వెళుతున్నాడు. ఆ పునర్జన్మలోని ఈ 16 సంస్కారాలు దయానంద సరస్వతి ఇమర్చి చెప్పాడు. కాబట్టి ఒకదానికొకటి సంబంధం, ఒక్క దగ్గర అది భంగమైందంటే మొత్తం వ్యవస్థ అంతా భంగం అవుతుంటాయి. అందుకని ఆ 16 ఆహుతులు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ తర్వాత ఎవరి శ్రద్ధ వారు, ఒకరు గాయత్రి మంత్రం, అది గాయత్రి మంత్రంతో ఇస్తారు, ఒకరు గీతా శ్లోకాలతో ఇస్తుంటారు. అది వారిది. దానికి ఈ అగ్నిహోత్రానికి సంబంధమే లేదు. ఈ 16 ఆహుతులు మాత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఇవి చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఏదైనా సరే, ఇక ఏదైనా అంటే ఈ 16 ఆహుతుల వరకే ఇది దైనిక అగ్నిహోత్రం అమ్మగారు. మిగతాదంతా కాలక్షేపం కాబట్టి అది వారి శ్రద్ధ వారు. ఇక వద్దనడానికి మనం ఎవరు? మనం వద్దంటే వాళ్ళు వింటారా? వారికి అర్థమైంది అది, వాళ్ళకి చెప్పేవారు అలా చెప్తున్నారు, వారికి అర్థమైంది అంతవరకు. కాబట్టి అది వారి శ్రద్ధ. అమ్మా రాజమండ్రి. ఇప్పుడు గంగారతులు ఇచ్చేవాళ్ళు కూడా ఈ వేద మంత్రాలతో చదువు, అగ్నిహోత్రం మంత్రాలతో చదివిస్తురట ఆచార్య. ఇప్పుడు ఏంటంటే వాళ్లకు లోతైనటువంటి ఇప్పుడు విషయ పరిజ్ఞానం దయానంద సరస్వతి చెప్పింది మనం ఆర్య సమాజంలో మనమే తూచా తప్పకుండా పాటించలేకపోతున్నాం అమ్మగారు. ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళతో మనల్ని పోల్చుకోవడం సరైంది కాదు అని అభిప్రాయం. అర్థమైంది అమ్మగారు? ఇప్పుడు వీలుగా ఆచార్య యజ్ఞ మంత్రాలు చదువుకోవచ్చా? చదువుకోండి. ఇప్పుడు వీలు కానప్పుడు అని కాదు. ఇప్పుడు దయానంద సరస్వతి సంధ్యోపాసన విషయంలో ఏం చెప్తున్నాడంటే, నీకు చేత కాకుండా అసలు కూర్చోలేనటువంటి స్థితిలో పడుకొని కూడా సంధ్యోపాసన చేయాలి అని చెప్తున్నాడు. మరి అంతగా చెప్తున్నప్పుడు చదువుకోవడంలో తప్పేముంది? సాధ్యమైన ఒకవేళ వీలు కాకుంటే చదువుకోవచ్చా మంత్రాలు? చదువుకోండి. కాకపోతే ఏంటంటే వ్యావహారికంగా చేసిన దానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంటది. అలా కాని పక్షంలో చదువుకోవడం తప్పదు. సరే ఆచార్య, నమస్తే. నమస్తే. ప్రభాకర్ గారు వారు లేనట్టున్నారు, ఎవరిని ముందుకు నడిపించండి అమ్మగారు.
సమయం అయిపోయింది, ఎవరైనా ముందుకు తీసుకెళ్ళండి. ఓం వినబడుతుందా ఆచార్య? ఓం నమస్తే, సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగ పాఠం ద్వారా మనం అనేకమైన విలువైన విషయాలు ఎన్నో వింటున్నాం. వైదిక సంధ్య, దాని ప్రాముఖ్యత, మంత్రాల యొక్క అంతరార్థం ఈ ఎపిసోడ్లో మనం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకున్నాం. అదేవిధంగా వైదికంగా అగ్నిహోత్రం యొక్క ప్రాముఖ్యత, ప్రతి మంత్రం యొక్క అంతరార్థం మన జీవితాలతో ఎలా ముడిపడి ఉందనే విషయాన్ని కూడా మనమంతా చాలా లోతుగా గ్రహించగలిగాం. ఈ సంధ్య అగ్నిహోత్రం జీవితంతో ప్రాముఖ్యత ఎలా ఉందనేది కూడా తెలుసుకుంటున్నాం. తర్వాత మానవ జీవితంలో సంధ్య అగ్నిహోత్రం ఎంత విలువైందనే విషయాలు ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. భగవంతుని ప్రమేయంతోనే మానవ జీవితం నడుస్తుందనే విషయాన్ని గ్రహించగలిగాం. కాబట్టి ఇంత విలువైన విషయాల్ని అందరికీ తెలియజేయడానికి కొరకై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కి అందరికీ ఈ విషయాలు తెలియజేయగలరని కోరుచున్నాం. ఇంకేమైనా దీంట్లో సందేహాలు ఉంటే ప్రశ్న రూపంలో కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకొని అత్యధిక జ్ఞానాన్ని పొందాలని మనవి. ఈ విషయాలు ఎంతో లోతుగా అర్థవంతంగా మనకు అందించిన ఆచార్యుల గారికి అనేక ధన్యవాదములు. నమస్తే ఆచార్య. ఈనాటి వైదిక సంధ్య శనివారం ఎవరైనా తీసుకునండి. ఆచార్జీ శాంతిమంటారా? చేయించండి. భీమరావు గారికి అవకాశం ఇవ్వండి. భీమరావు గారు ఉన్నారు. కొత్త వారు తీసుకున్నారు ఎవరైనా. భీమరావు గారు చేయిస్తారా? రాజమణమ్మ గారు. నేను ఊరు వెళ్తాను రెడీ అవుతున్నా. నేను మళ్ళీ చేసి మూల మంత్రాలతో మాత్రమే చేయించండి, సమయం ఎక్కువ లేదు కాబట్టి. కొత్త వారైనా సరే. చేయించవచ్చు కదా శ్రీనివాస్ గారు. కొత్త వాళ్ళు చేయిస్తే బాగుంటుంది. వచ్చిన విధానంలో మెల్లమెల్లగా. నిన్న బాగా వర్షంలో నాన్న ఆచార్య, గొంతు అంతా సహకరించదు. లక్ష్మణ్ గారు వైదిక సంధ్య చేయిస్తారు. లక్ష్మణ్ గారు ఉన్నారు. ఓం నమస్తే చేయాల్సిన ఆచార్య, ఇంతసేపు ఎందుకు? ఏదో కొట్లాట కింద ఉంది. ఎవరో ఒకరు చేయించండి. ఓం సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకరాపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం.
ఓం మృతం చ సత్యం సాభిద్ధ తపసోధ్యజాయత తతో రాత్రియజాయత తథా సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ది స్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చిరాజీరక్షితా పితరశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ప్రదీచీదిక్వరిణోద్యధిపతి ప్రదాకూ రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః బుధీచీదిక్ సోమోద్యధిపతి స్వజో రక్షితాసునిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుదశుషచ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం వద్వయం తమసస్పరిష్వః వత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరతు హస్తేమ శరదశ్యతం దీవేమ శరదశ్యదగం శృణయామ శరదశ్యతం బ్రబ్రవామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం బోహ్యచ్చ శరదశ్యతాతు ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శంయోరభిస్రవంతు నః
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, ఓ సచితానంద అనంత స్వరూపుడువు, నిత్యుడువు, బుద్ధుడువు, ముక్త స్వభావుడువు, హజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త అయ్యున్న పరమాత్మ, నీకు అనేక నమస్కారములు. ఓ పరమేశ్వర, సమర్పణ భావము ఈ జప ఉపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని, చతుర్విధ పురుషార్థములను ఈ జన్మలోనే వెంటనే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ, నమః శంకరాయ చ మహేశ్వరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదములు. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే నమస్తే. నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః.